హాయ్ అండి. వెల్కమ్ టు హల్నీస్ కిచెన్. ఈ వీడియోలో మనం హై న్యూట్రిటివ్ వాల్యూ ఉన్న ఫుడ్ రాగి హల్వా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చూస్తున్నారు కదా, హల్వా ఎలా స్పాంజీగా పర్ఫెక్ట్గా వచ్చిందో. మీకు కూడా ఇలా కావాలి అనుకుంటే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక కప్పు రాగి పిండి తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు వాటర్ కొలుసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం దీన్ని ఉండలు లేకుండా పేస్ట్ కింద చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా చేసుకోవాలో. కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి, కలుపుకుంటూ ఉండలు లేకుండా చేసుకోవాలి. ఇది నేను ఇంట్లో చేసుకున్న రాగిపిండి అండి, కాబట్టి ఇందులో కాస్త బాదం పప్పు, జీడిపప్పు కూడా పౌడర్ చేసి వేసుకున్నాను. లేదు మీది ఒట్టి రాగిపిండి ఉంటే గనక కాస్త బాదం పప్పు, జీడిపప్పు మిక్సీ వేసుకొని మీరు ఆ పౌడర్ ఇందులో కలుపుకోవచ్చు. ఇలా ఉండలు లేకుండా థిక్ పేస్ట్ రెడీ అయిన తర్వాత మనం మిగిలిన వాటర్ ఇందులో మనం వేసేసుకోవాలి. అంటే 1.5 కప్ వాటర్ తీసుకున్నాం కదా, సో ఆ వాటర్లోనే మిగిలిపోయిన వాటర్ ఇందులో వేసుకొని ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం అందులో వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే రాగిపిండి కొలిసారో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుము అందులో వేసుకొని కాస్త నీళ్లు వేసుకొని వేడి చేసుకుంటూ మనం కరిగించుకోవాలి. బెల్లంలో ఇంప్యూరిటీస్ ఏవైనా ఉంటే వేరే గిన్నెలో బెల్లం కరిగించుకొని ఆ బెల్లం వాటర్ని మనం ఇందులో వడగొట్టుకొని పాన్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, దీనికి మనం బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రాగి పిండిని ఇందులో వేసుకోవాలి. వేసుకునే ముందు ఒకసారి బాగా కలుపుకోవాలండి, లేదంటే అడుగున సెటిల్ అయిపోతుంది. ఇలా రాగి పిండి వేసుకున్న తర్వాత ఈ రాగి పిండి బెల్లం పాకంలో మనకి బాగా ఉడుకుతుంది. సో ఇలా ఉడికినప్పుడు అది చిక్కబడి అడుగున సెటిల్ అయిపోతుంది. అలా సెటిల్ అవ్వకుండా ఉండాలి అంటే మనం కలుపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా, కాస్త చిక్కబడుతుంది. ఇలా మొత్తం మనకి రాగి పిండి అనేది మొత్తం బెల్లం పాకంతో కలిసి ఉడికి చిక్కబడిపోతుంది. బాగా చిక్కబడిన తర్వాత మనం కాస్త ఇందులో నెయ్యి వేసుకోవడం స్టార్ట్ చేయాలి. సో మొత్తం ప్రాసెస్కి మీకు ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు బెల్లం, పావు కప్పు వరకు నెయ్యి పడుతుంది. కాస్త యాలకుల పొడి మీరు లాస్ట్లో వేసుకోవాలి. చూసారు కదా చిక్కబడుతుంది. ఇప్పుడు నేను నెయ్యి వేసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఇలా మనకి హల్వా మొత్తం రెడీ అయ్యేసరికి మనం పెట్టుకున్న పావు కప్పు నెయ్యి మొత్తం ఫినిష్ అయ్యేలాగా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క స్పూను నెయ్యి వేసుకొని మనం కలుపుకుంటూ హల్వాని రెడీ చేసుకోవాలి. సో ఇలా కలుపుకుంటున్నప్పుడే మనకి నేతిలో కూడా ఉడికి చిక్కబడుతుందండి. మనకి లాస్ట్ అయ్యేసరికి ఈ హల్వా పాన్ నుంచి విడిపోతుంది. అంటే ఇప్పుడు చూడండి, మీకు అంచులకి ఎలా అంటుకుంటుందో హల్వా రెడీ అయ్యేసరికి ఆ అంచుల నుంచి వదిలేస్తుంది. అలాగే మనం వేసిన నెయ్యి కూడా పేల్చకుండా బయటికి రిలీజ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, హల్వా అనేది చిక్కబడింది. సో అడుగున మీరు పాన్ అడుగున చూస్తే అక్కడ నెయ్యి అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం మిగిలిన నెయ్యి అంతా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే యాలకుల పొడి కూడా ఈ టైంలోనే మనం వేసుకోవచ్చు. చూసారు కదా, హల్వా అనేది మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ హల్వాలో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ ఒకసారి చూసేద్దాము. ఇందులో మనం రాగి పిండి వేసాము. రాగి పిండిలో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుంది. బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి. అలాగే ఇందులో మనం బెల్లం కూడా యూజ్ చేసాం కదా, ఇలా పాకం పట్టిన బెల్లం అంటే పల్లి ఉండలు, బెల్లం ఉండలు ఇలాంటి వాటిల్లో మనకి ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనం తిన్నట్లయితే మన బాడీలో ఉన్న హెమోగ్లోబిన్ లెవెల్స్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. చూసారు కదా, హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ముందుగా నేతితో గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లో వేసుకున్నాను. అలాగే కట్ చేసుకోవడానికి వీలుగా కూడాను స్ప్రెడ్ చేసుకున్నాను. దీన్ని మనం కాస్త చల్లారిన వరకు అలా వదిలేయాలి. వేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తే మాత్రం మీకు ముక్క అనేది పర్ఫెక్ట్గా రాదు. కాస్త చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో మీరు హల్వా ముక్కల్ని ఎలా అయితే కట్ చేస్తారో అలాగే చక్కగా కట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చల్లారిన తర్వాత మాత్రమే కట్ చేయాలండి. వేడిగా కట్ చేస్తే మీకు ముక్క షేప్ అనేది బాగా రాదు. చూసారు కదా, హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఎన్నాళ్ళైనా ఉంచుకోవచ్చు. చూసారు కదండి, హల్వా అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయాలి అంటే మీరు చూస్తున్న వీడియో కింద హల్నీస్ కిచెన్ అనే నేమ్ పక్కన రైట్ సైడ్లో సబ్స్క్రైబ్ అని ఉంటుందండి. దాన్ని టచ్ చేస్తే నా ఛానల్ అనేది మీకు సబ్స్క్రైబ్ అవుతుంది.
మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఇంకెన్నో చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.